హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో అందరూ యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి, గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్ 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 గ్రాటిట్యూడ్. ఓకేనా? సో ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి అందరూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా? సో నా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు రిజనేట్ అవుతే పర్సనల్ రీడింగ్ తీసుకోండి. సరేనా? సరే, ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకున్నా ఒరాకిల్ గైడెన్స్, ఏంజిల్ గైడెన్స్, టారో గైడెన్స్, ఏంజిల్ గైడెన్స్, స్పిరిచువల్ గైడెన్స్, మీ యొక్క కరెంట్ ఎనర్జీస్, మీ యొక్క ఫ్యూచర్ తెలుసుకోవాలన్నా కూడా మీరు డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది. మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ వచ్చేసి పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. ఓకే. సో మనం ఈరోజు రీడింగ్ స్టార్ట్ చేద్దాం. సో మీ పార్ట్నర్ నేమ్, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి. సో మీ పార్ట్నర్ నేము, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్, మీ పార్ట్నర్ ఫేస్ ఇమాజిన్ చేసుకోండి. ఎనర్జీస్ అనేవి బాగా కనెక్ట్ అవుతుంటాయి. ఫోర్ ఆఫ్ పెంటకల్స్, డెవిల్ కార్డ్, ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్, డెవిల్ కార్డ్, 10 ఆఫ్ స్వార్డ్స్, ఓకే, 7 ఆఫ్ స్వార్డ్స్, ఎంప్రెస్. ఓకే, ఈ కార్డ్స్ వచ్చేసి నేను క్లారిఫై చేస్తాను. సరేనా? ఓకే. సో మరి ఈరోజు ఎనర్జీస్ అని వచ్చేసి మనం చెక్ చేద్దాము. ఇక్కడ ఏంటంటే క్లియర్గా మీ పర్సన్ అయితే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు, ఎమోషనల్గా అయితే చాలా మిస్ అవుతున్నారు. బట్ యాక్షన్లు చాలా స్లో, ఓపెన్ అప్ అవ్వట్లేదు. ఇక్కడ ఎవరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయో చూసుకోండి. సరేనా? అతి కష్టం మీద లేచి ఒక స్టెప్ తీసుకున్న మళ్ళీ 3 స్టెప్పులు 4 స్టెప్పులు వెనక్కి వేస్తున్నారు, భయపడుతున్నారు. తనకు సమ్ ఇన్సెక్యూరిటీస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, తను చాలా భయపడుతున్నారు. ఎస్ తను దూరంగా ఒంటరిగా కూర్చొని ఎక్కడ తన తప్పులు ఉన్నాయి, ఎక్కడ మీ తప్పులు ఉన్నాయి, ఎక్కడ తను తొందరపడ్డారని ఇవన్నీ తను ఎవాల్యుయేట్ చేసుకుంటున్నారు. తను చేసింది కరెక్టా కాదా అని చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. తను చేసిన అన్యాయానికి, తప్పుదానికి చాలా ఎమోషన్ అవుతున్నారు. కొంతమందికి క్వశ్చన్ మార్క్స్ వస్తున్నాయి. ఒకటి ఏంటంటే మీరు తనతో ఎందుకు మాట్లాడడం లేదు, ఇంకా కూడా ఎందుకు మాట్లాడడం లేదు, ఇంతకాలం అయిన తర్వాత కూడా ఎందుకు మాట్లాడటం లేదు. ఓకేనా? సో ఇక్కడ నేను ఎనర్జీస్ చూడండి, ఓవరాల్ ఎనర్జీస్ చెప్తున్నాను. సో మేబీ మీకేదో ఐటెం గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు పర్చేస్ చేస్తున్నారు. మీ పర్సన్ ఫీమేల్ పర్సన్ అయితే ఇక్కడ హస్బెండ్ అండ్ చిల్డ్రన్ ఇష్యూ కూడా కనిపిస్తుంది. ఇక్కడ కొంచెం డెవిల్ ఎనర్జీ కూడా ఉంది. కొంతమంది పర్సన్స్ ఆల్రెడీ థర్డ్ పర్సన్తో ఎంజాయ్ చేస్తున్నట్టు కనబడుతుంది. సో కొంతమంది విషయంలో వాళ్ళ పర్సన్తో ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. కొంతమంది పార్ట్నర్స్ వాళ్ళ కెరియర్లో, వర్క్లో 24/7 మునిగిపోయి ఉన్నారు అని చూపిస్తుంది. మీ ఎనర్జీస్ నుంచి తప్పించుకోవడానికి, అంటే మీ ఎనర్జీస్ నుంచి తప్పించుకోవడానికి తనను తాను వర్క్లో ఇన్వాల్వ్ చేసుకున్నారు. వర్క్లో బాగా ఇక్కడ 2 సినారీస్ కనిపిస్తున్నాయి. ఇక్కడ బ్లాక్ ఎనర్జీస్ ఒకటి కనిపిస్తున్నాయి అండ్ డెవిల్ ఎనర్జీ కనిపిస్తుంది. ఇక్కడ మీ పార్ట్నర్ అండ్ మీలో పాయిజన్, ఇక్కడ మీ పార్ట్నరు మీలో పాయిజన్ నింపారని కనబడుతుందండి. మీ ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ జరుగుతున్నాయని కనబడుతుంది. ఫిజికల్గా మిమ్మల్ని అప్రోచ్ అవ్వట్లా. మీ మైండ్లో క్వశ్చన్ మార్క్స్ అనేక ఉన్నాయి. మీ పర్సన్ మైండ్లో క్వశ్చన్ మార్క్స్ అనేక ఉన్నాయి, మీ మైండ్లో క్వశ్చన్ మార్క్స్ అనేక ఉన్నాయి. నాకు ఎందుకో తెలియదు ఇక్కడ ఎవరు ఎనర్జీస్తో కానీ రీసెంట్గా అబార్ట్ అయినట్టు కనబడుతుంది, చిన్న బేబీ. అండ్ పాస్ట్లో మీరు మీ పర్సన్కో లేదా మీ పర్సన్ మీకు ఒక స్మాల్ గిఫ్ట్ ఏదో ఇచ్చినట్లు కనిపిస్తుంది. ఇక్కడ లెటర్స్ RDCJ లెటర్స్ కనిపిస్తున్నాయి. అంటే కొంతమంది పార్ట్నర్స్కి ఇక్కడ హెల్త్ ఇష్యూస్ కూడా కనిపిస్తున్నాయండి. ఇక్కడ చూస్తున్న వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో సింగిల్ మదర్ ఆర్ సింగిల్ ఫాదర్, లేదు మీ పర్సన్ సింగిల్ పేరెంట్ లాగా కనిపిస్తున్నారు. చిల్డ్రన్ బాధ కూడా మీ పార్ట్నర్స్ మీద ఉంది, అందువల్ల తను బ్యాక్ స్టెప్ వేస్తున్నారు.
ఇక్కడ నెంబర్ 5 కూడా కనిపిస్తుంది. ఇది మీ ఇద్దరు కలిసిన డేట్ కావచ్చు, మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు. ఓకేనా. సో ఇక్కడ ఇంకా ఏంటంటే మీ పర్సన్ లైఫ్లో చిల్డ్రన్ మేబీ 11 ఇయర్స్ లేదా 5 ఇయర్స్ లేదా 2 ఇయర్స్, ఇది చిల్డ్రన్ ఏజ్ అనమాట. మీ పర్సన్కి మీ మీద చాలా ప్రేమ అయితే కనబడుతుందండి ఓవరాల్గా. ఓకేనా. ఇక్కడ మీ పార్ట్నర్ మనసు మీ దగ్గర ఉన్నది, మీ గురించి ఆలోచిస్తున్నారు, మీ గురించి ఆలోచిస్తుంది. చూసే వ్యూవర్స్ మేల్ ఆర్ ఫీమేల్ అనేది మీరే డిసైడ్ చేసుకోండి. ఇక్కడ మీ ఇద్దరి మధ్య పెద్ద ప్రాబ్లం ఏదో ఉంది. మీ పర్సన్ చాలా అగ్రెసివ్గా ఉన్నారు, మీ మీద కూడా చాలా కోపంగా ఉన్నారు. తనకు కోపం వచ్చే పని మీరు ఏదో చేశారు. ఓకేనా. తన తప్పు ఏంటి అనేది పక్కన పెడితే మీ మీద కూడా చాలా కోపంగా ఉన్నారు. ఒకవేళ మీరు కాల్ ఆర్ మెసేజ్ చేసినా వాళ్ళు రిప్లై ఇవ్వరండి. ఎందుకంటే వాళ్ళ మనసుకి మాత్రం మీ నుంచి కాల్ ఆర్ మెసేజ్ నుంచి రావాలని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, మీ నుంచే మెసేజ్ రావాలని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మీ నుంచి ఒక మెసేజ్ వెళ్తే వాళ్ళ ముఖం నుంచి ఒక స్మైల్ వస్తుంది, బట్ అది కూడా ఎక్స్ప్రెస్ చేయరు వాళ్ళు. ఇది నిజం. మీరు చేయడం వాళ్ళకు అదొక శాడిజం అనుకోండి, పైశాచికం అనుకోండి, కానీ మీరు మాత్రం చేయొద్దు. అంటే మీరు కన్విన్స్ అయ్యి తగ్గి కాల్ ఆర్ మెసేజ్ చేస్తే మళ్ళీ వాళ్ళు యాటిట్యూడ్ చూపిస్తారు, వాళ్ళు రిప్లై ఇవ్వరు. అప్పుడు కొంతకాలం అప్పుడు ఇంతకాలం మీరు వేస్ట్ చేసింది అంతా వేస్ట్ అయిపోతుంది. సో ప్లీజ్ డోంట్ డూ దట్. ఓకేనా. మీ మీద మీ పర్సన్కి అయితే ప్రేమ ఉంది, కాకపోతే కొంచెం ఒక శాడిజం లాగా కూడా ఫీల్ అవుతున్నారు. ఇది మాత్రం నిజం. ఈగోయిస్టిక్ పర్సన్ అని చెప్పొచ్చు. బట్ ఓవరాల్గా ఏంటంటే వాళ్ళకు మీ మీద ప్రేమ ఉంది. సో ఇవి వచ్చేసి ప్రస్తుతం వాళ్ళ ఆలోచనలు. ఓకేనా. సో ఇక్కడ మేషరాశి వాళ్ళు, ధనుసు రాశి వాళ్ళు, వృశ్చిక రాశి వాళ్ళు కనిపిస్తున్నారు, తుల రాశి వాళ్ళు కూడా ఉన్నారు. ఓకేనా. సో మరి ఇవి వచ్చేసి ఎనర్జీస్ అండి. మరి ఎనర్జీస్ ఎవరో మీరే చెక్ చేసుకోండి. అట్లీస్ట్ ఈ ఎనర్జీస్ మీకు కొంతవరకు రిజనేట్ అని మీరు పర్సన్ రేటింగ్ తీసుకోవచ్చు. ఓకేనా. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్.